తెలంగాణ బీజేపీలో రెబెల్ అవతారమెత్తిన గోషమహల్ రాజా సింగ్ రంగు మార్చనున్నారా? కాషాయ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎరుపు కండువా కప్పుకోరున్నారా? లేకపోతే కమలాన్ని కాదని కాగడా పట్టుకోబోతున్నారా? రాజా సింగ్ శివసేనలోకి జంప్ అవుతున్నారన్న ప్రచారంలో నిజమెంత? ఒకవేళ శివసేనలోకి వెళ్తే రాజా సింగ్ ఏపీలో ఏక్నాథ్ షిండే అనిపించుకుంటారా? ఏకంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే అవతారమెత్తుతారా? రాజా సింగ్ ఫ్యూచర్ పై పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి? రాజా సింగ్ బీజేపీ పరివార్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో ఎవరైనా ఉండొచ్చని గట్టిగానే వాదించారు. అందులో భాగంగానే సంస్థాగత ఎన్నికల్లో ప్రెసిడెంట్ పోస్టుకి నామినేషన్ వేయడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య గొడవ జరిగిందని టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో కిషన్ రెడ్డి, రాజా సింగ్ ఇద్దరి మధ్య హాట్ గా మాటల యుద్ధం జరిగిందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. గత కొంతకాలంగా కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న రాజా సింగ్ తనను నామినేషన్ వేయలేకపోవడం వల్లే బీజేపీకి రాజీనామా చేశారని పార్టీ వర్గాలంటున్నాయి. గతం నుంచి కూడా రాజా సింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఇద్దరు తారసపడడంతో పంచాయతీ రాజీనామా వరకు వచ్చింది. ఇక ఆ పంచాయతీ అటుంచితే రాజా సింగ్ రాజీనామా తర్వాత సీన్ అంతా మారిపోయింది. రాజా సింగ్ ను బుజ్జగించాల్సిన నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి పంపాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజా సింగ్ రాజీనామా లెటర్ ను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు పంపించింది. ఆయన రాజీనామా లెటర్ ను ఆమోదించే విధంగా రాష్ట్ర నాయకత్వం తీర్మానం చేసి అధిష్టానానికి పంపిందని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద రాజా సింగ్ ను పార్టీ నుంచి పూర్తి స్థాయిలో తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో రాజా సింగ్ ప్లాన్ ఏంటి? రాజా సింగ్ పార్టీ మారబోతున్నారా? ఆయన కాషాయ రంగు మారకపోయినా గుర్తు మారుస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజా సింగ్ శివసేన తీర్థం పుచ్చుకోబోతున్నారా? పుచ్చుకుంటే ఏ వర్గంలో చేరడానికి ట్రై చేస్తున్నారు? బాల్ ఠాక్రే శివసేన తీర్థమా లేక షిండే వర్గమా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది. బీజేపీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేసిన అనంతరం రాజా సింగ్ శివసేన పార్టీ వైపు చూస్తున్నట్టు ఆయన వర్గాలు సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. కట్టర్ హిందుత్వం బీజేపీలో ఏమాత్రం లేదని, బీజేపీని నమ్ముకుంటే హిందుత్వానికి ద్రోహం చేసినట్టేనని, అందుకే హిందుత్వ అజెండా కలిగిన శివసేన పార్టీని తనకు సరిపోతుందని రాజా సింగ్ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే బీజేపీని ఢీకొనడానికి శివసేన పార్టీ తీర్థం పుచ్చుకొని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకలాపాలు నడపాలనే యోచనలో రాజా సింగ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో హిందుత్వ వాదన లేదంటూ కరుడుగట్టిన హిందుత్వవాది రాజా సింగ్ పక్కా వ్యూహంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్టు కమలం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అది అలా ఉంటే రాజా సింగ్ బీజేపీని వదిలి ఏక్నాథ్ షిండే అవుతారా లేక బాల్ ఠాక్రే అవుతారా? తెలంగాణలో కమలం కాదని బాణం గుర్తు జెండా ఎగరవేస్తారా లేక కాగడా పట్టుకుంటారా? శివసేనలు ఏ వర్గానికి నాయకత్వం వహిస్తారు? ఎవరికి న్యాయం చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు సరే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? వచ్చే గోషామహల్ ఉప ఎన్నికల్లో శివసేన అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ శాసన సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే రాబోయే జనరల్ ఎలక్షన్లో శివసేన నుంచి బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటామని రాజా సింగ్ వర్గీయులంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పార్టీ శివసేన రెండుగా చీలింది. ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్, షిండే గ్రూపులుగా విడిపోయింది. ఉద్ధవ్ గ్రూప్ శివసేన పార్టీ కాంగ్రెస్ కూటమిలో కొనసాగుతుంది. షిండే శివసేన బీజేపీ అలయన్స్ లో ఉంది. ఈ రెండు గ్రూపుల్లో రాజా సింగ్ ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తిగా ఉంది. అయితే రాజీనామా చేశారు కాబట్టి బీజేపీ అధిష్టానాన్ని కాదని షిండే గ్రూప్ రాజా సింగ్ ని తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి గోషామహల్ రాజా ఫ్యూచర్ ఎలా ఉంటుందో.